తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్య పరిచర్యలోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు అడ్వెంట్ 2వ ఆదివారము. ఈరోజు బైబుల్ ఆదివారం. అంశము దేవుని వాక్యము స్ఫూర్తినిచ్చి ఇతరులకు స్ఫూర్తిని కలిగించేది అన్న అంశాన్ని ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాం. బైబుల్ ఆదివారం మనము ఈరోజు ప్రత్యేకంగా జరుపుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రాముఖ్యత. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము పవిత్ర గ్రంథము అని, పరిశుద్ధ గ్రంథము అని పిలువబడుతుంది. గిన్నిస్ బుక్లో ఎక్కువ సార్లు వ్రాయబడినటువంటి పుస్తకము ఏది అంటే పరిశుద్ధ గ్రంథమే. ఎక్కువగా అమ్ముడుపోయేటువంటి గ్రంథము ఏది అంటే పరిశుద్ధ గ్రంథమే. ఎక్కువగా చదివే గ్రంథము ఏది అంటే పరిశుద్ధ గ్రంథము. కనుక ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవడము ద్వారా అనేక మంది జీవితాలు స్ఫూర్తితో నింపబడ్డాయి. ఇతరులకు స్ఫూర్తిని వారు కలిగించారు. పరిశుద్ధ గ్రంథము అనేక భాషలలోకి వ్రాయబడి ఉన్నది. కనుక ఈ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ద్వారా వ్యభిచారులు మారినారు, దొంగలు మారినారు, హంతకులు మారినారు, నక్సలైట్లు మారినారు, పాపులు మారినారు. ఎంతోమంది మారి మనస్సును పొంది హృదయ పరివర్తన చెంది సువార్తను అంగీకరించి ఇతరులకు బోధించే వారిగా ఎంతోమంది మారినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మేరీ జోన్స్ అనే బాలిక తన మాతృభాషలో వెల్ష్లో బైబుల్ కావాలని చెప్పేసి 6 సంవత్సరాలు చాలా కష్టపడి 6 సంవత్సరాలు బైబుల్ కొనుక్కోవడానికి ప్రయాసపడి డబ్బులు దాచుకొని 26 కిలోమీటర్ల దూరములు ప్రయాణికి వెళ్ళి నాకు ఒక బైబుల్ కావాలి అని ఆ అయ్యగారిని అడిగినప్పుడు అతను అన్నాడు, నా దగ్గర బైబుల్ లేదు, నా దగ్గర ఒకే ఒక బైబుల్ ఉంది, నీకోసం నేను తర్వాత తెప్పిస్తాను, నీవు వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ యొక్క మేరీ జోన్స్ అనే యొక్క బాలిక చాలా నిరాశ చెందింది. అయ్యో, నాకు బైబుల్ కావాలని ఇంత దూరం ఇంత ప్రయాసపడి నేను డబ్బులు పోగు చేసుకుని వస్తే నాకు బైబుల్ అందలేదు, నాకు ఈ యొక్క అయ్యగారు ఇవ్వలేదని చెప్పేసి బాధతో వారి ఇంటి దగ్గరనే కూర్చొని ఉందట. అప్పుడు అయ్యగారు అన్ని లోపలికి వెళ్ళిపోయారు. కానీ సాయంత్రం మళ్ళీ బయటకు వెళ్ళి చూస్తే వాళ్ళకి అక్కడే ఉందట. ఎందుకు ఇంటికి వెళ్ళలేదు అంటే నాకు బైబుల్ కావాలి, ఈ 26 కిలోమీటర్ల దూరం నుండి ప్రయాణం చేసి నేను వచ్చాను. ఈ బైబుల్ కోసం 6 సంవత్సరాల నుండి నేను ఎదురు చూస్తున్నాను, కనుక నాకు ఈ బైబుల్ కావాలి అని చెప్పేసి అడిగినప్పుడు తాను చాలా బాధపడ్డాడు. బాధపడి సరే, నాకు ఒక్కగానొక్క బైబుల్ ఉంది, ఆ బైబుల్ నీకు ఇస్తాను, తర్వాత నేను కొనుక్కుంటాను. ఎందుకంటే ఆ రోజుల్లో బైబుల్ ఎవరి దగ్గర ఉండేది? అయ్యగారి దగ్గర, బోధకుల మధ్య వారి దగ్గరే ఉండేది. విశ్వాసుల సామాన్య ప్రజల దగ్గర తక్కువ బైబుల్ ఉండేదన్నమాట. వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆస్కారము లేదు, వాళ్ళు కొందామన్న కూడా దొరికేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది కాదు. అలా ఆ యొక్క రెవరెండ్ థామస్ చార్ల్స్ అనే యొక్క గురువు ఆ యొక్క బాలికకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చినప్పుడు చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళి పరిశుద్ధ గ్రంథాన్ని చదవడము ప్రారంభించారు. అయితే ఈ యొక్క రెవరెండ్ థామస్ చార్ల్స్ అనే యొక్క అయ్యగారికి ఆలోచన కలిగిందనమాట. చాలామంది ప్రజలకి బైబుల్ అందుబాటులో లేదు, కాబట్టి వారి భాషల్లో కూడా అందుబాటులో లేదు, కాబట్టి వారి భాషల్లోకి ఈ యొక్క బైబుల్ను అనువాదం చేయాలి, ఇంకెక్కువ మందికి బైబుల్ అందేలా చూడాలి అన్నటువంటి సదు ఉద్దేశంతో రెవరెండ్ జోసెఫ్ బుక్స్ అనే యొక్క గురువు, ఈ యొక్క రెవరెండ్ థామస్ చార్ల్స్ అనే గురువు, వీరిద్దరూ కూడా ఆలోచన చేసి అనేకులకు బైబుల్ చేరే విధముగా, అనేక భాషలలో బైబుల్ రాయబడే విధముగా బైబిల్ సొసైటీ అనే మనము ఒక సంస్థను ఏర్పాటు చేద్దాము. ఈ యొక్క బైబిల్ సొసైటీ ద్వారా అనేకులకు బైబిల్ అందేలా చూద్దాం. అనేక భాషలలో పరిశుద్ధ గ్రంథాన్ని
రాద్దాము అని చెప్పేసి వారు తీర్మానం చేసుకొని నిర్ణయం చేసుకొని ఈ బైబిల్ సొసైటీ అనే ఒక సంస్థను ప్రారంభించి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ముద్రించడము, వారు ఆ బైబిల్ సొసైటీని సంస్థను ఏర్పాటు చేస్తారు. ఈ బైబిల్ సొసైటీ ద్వారా అనేక మంది దాతల ద్వారా సహాయం ద్వారా ముద్రించి అనేక మంది సామాన్య ప్రజలకు బైబిల్ తక్కువ డబ్బులతో అందే విధంగా ఈ బైబిల్ సొసైటీ వారు ఎంతగానో కృషి వారు చేస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు, ఎందుకంటే ప్రింట్ చేస్తే దీని ఖర్చు ఎక్కువ ఉంటుంది, కానీ అనేక మంది సహాయంతో దీన్ని ముద్రించిన తర్వాత తక్కువ వేలకు మనందరికీ కూడా సామాన్య ప్రజలకి అలాగే అన్ని భాషల వారికి అంతే విధంగా ఈ బైబిల్ సొసైటీ వారు కృషిని వారు చేస్తూ ఉన్నారు. ఇక మనం చదువుకున్నటువంటి మొదటి బైబిల్ పాఠాన్ని మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము మొదటి 21 వచనాలు చూసినట్లయితే ఏలియా ప్రవక్త యొక్క ప్రయాణాన్ని గురించి మనం చూస్తున్నాం. ఏలియా ప్రవక్త అనగానే ప్రవక్తలలో పెద్ద ప్రవక్త ఏలియా ప్రవక్త. ప్రవక్తలలో మరి గొప్ప కార్యాలు చేసినటువంటి వ్యక్తి యొక్క ఏలియా ప్రవక్త. భక్తిపరుడు, మరి ప్రవచనం అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేసినటువంటి వ్యక్తి యొక్క ఏలియా ప్రవక్త. ఈ ఏలియా ప్రవక్త ఒక్కనైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొని వారిని పట్టుకోవడం చెప్పి సెలవీయగా అక్కడ వారిని వధించెను. చూడండి, ఇక్కడ బయలు ప్రవక్తలు వారు ఉన్నారు, అషేరు ప్రవక్తలు ఉన్నారు. వారు ఎవరు పోషిస్తున్నారు అంటే వీరిని పోషించేది యెజబెలు రాణి వీరిని పోషిస్తూ ఉంది. మనం మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే అక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇక్కడ బయలు ప్రవక్తలు, అషేరు ప్రవక్తలు అంటే వారు అన్య దేవతలని ఆరాధించేటువంటి ప్రవక్తలు. ఈ యొక్క బయలు ప్రవక్తలు అంటే ఈ బయలు దేవుడు అంటే మాకు వర్షం ఇచ్చేది దేవుడే, పంట ఇచ్చేది మాకు ఈ బయలు దేవుడే అని చెప్పేసి వారందరూ కూడా వారిని ఆరాధించేటువంటి వారు. ఇంకా దేవుడు ఇక్కడ ఏలియా ప్రవక్త ఒక ప్రవక్తగా సవాలు విసిరాడు ఆ యొక్క ప్రజలందరికీ. అలాగే మరియు ఈ యొక్క రాజుకును వారి మధ్య నిలవబడి ఈ యొక్క ప్రమాణం చేస్తాడు. ఇదిగో 3 సంవత్సరాలు వాన కానీ మంచు కానీ కురవదు, కనుక దేవుడే నిజమైనటువంటి దేవుడే వర్షాన్ని ఇస్తున్నాడు, యెహోవా దేవుడే వర్షాన్ని ఇస్తూ ఉన్నాడు. కనుక ఇదిగో మనము ఈ యొక్క ఎడ్లను వధించి ఆ కట్టెలు పొయ్యి ఉంచి ఆ కట్టెలలో మరి నీళ్లు తడిపి మనం ప్రార్థన చేద్దాం. ఏ నిజమైన దేవుడైతే ఈ మంట అగ్గి మంట రేపుతారో వాళ్ళు నిజమైన దేవుడు అని చెప్పేసి ఈ యొక్క ఏలియా ప్రవక్త ఈ ఒక రాజుతోనూ మరి రాణితోనూ ఈ యొక్క ఆజ్ఞాపించి ఒక మాటలు చెప్పి సవాలు విసిరి మరి ప్రార్థించినప్పుడు ఈ బయలు ప్రవక్తలు ఎంతగా ప్రార్థించినప్పటికీ మనలేదు. కానీ ఏలియా ప్రవక్త ప్రార్థించగా మరి అగ్ని దిగి వచ్చి అక్కడ మంట పడినట్టుగా మాంసం ఉడికినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ బయలు ప్రవక్తలను అషేరు ప్రవక్తలను చంపించిన తర్వాత ఇక ఈ వార్త ఈ యొక్క యెజబెలు రాణికిని ఈ యొక్క వార్త రాజుకును మరి అందడము మనము చూస్తూ ఉన్నాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము చూసినట్లయితే అహాబు రాజుకును యెజబెలు రాణి ఇద్దరు కూడా వారి భర్తలు. వీరికి ఈ వార్త చెప్పారు, ప్రవక్తలను చంపారు. చెప్పగానే ఈ యొక్క యెజబెలు ఒక దూతను పంపి తన యొక్క సేవకుని పంపి ఏలియాకు ఒక వర్తమానం పంపించింది. ఏ నామాని వర్తమానం పంపించిందంటే, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము చేయగాక చెప్పేసి అక్కడ అపాయం కలగని చెప్పేసి ప్రమాణము చేసి ఇదిగో ఈ సమాచారం పొందుతున్నటువంటి ఏలియా ప్రవక్త ఏమైనంటే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి బయలుదేరినట్లుగా మనం అక్కడ
చూస్తున్నాం. ఒక దినమంతా కూడా ప్రయాణం చేశాడు. అరణ్యంలోనికి పోయి ఒక బందిర వృక్షం కింద కూర్చుండి అక్కడ ఉన్నటువంటి సమయంలో దేవదూత వచ్చి ఏలే ప్రవక్తని మేలుకొల్పిదిగో ఇక్కడ అప్పము ఉంది, నీళ్లు ఉన్నాయి, నీవు తిని త్రాగు అని చెప్పి దేవదూత అతన్ని లేపినప్పుడు అతను కొంచెము తిని పడుకున్నప్పుడు మళ్ళీ రెండవ వారు కూడా దేవదూత వచ్చి ఏలే ప్రవక్తని లేపుతా ఉంది. ఇంకా చాలా దూరం ప్రయాణము చేయాలి కనుక ఈ రెండే ఈ నీళ్ళు నీవు త్రాగు, ఈ భోజనము చేయము అని ఎప్పుడైతే దేవదూత చెప్పిందో ఏలే ప్రవక్త లేచి అప్పమును మనలో కాల్చినటువంటి ఆ యొక్క రొట్టె తిని నీళ్లు త్రాగి 40 రోజులు రాత్రి పగళ్ళు ఆయన ప్రయాణం చేసినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. చూడండి, ఇక్కడ ఏలియా ప్రవక్త కూడా ఏమనుకున్నాడంటే నేను చచ్చిపోతే బాగుండు అనుకున్నాడు. అంత గొప్ప ప్రవక్త కదా. 4వ వచనం చూస్తే అక్కడ కనిపిస్తుంది. చదవండి 4వ వచనం. యెహోవా ఎక్కువ వాళ్ళను కాను, ఇంత మటుకు చాలు నా బ్రతుకిగా. నా ప్రాణం తీసుకో అంటున్నాడు. మనం కూడా అప్పుడప్పుడు అనుకుంటాం కదా, ఎందుకు నేను బ్రతికి కదా, చనిపోతే బాగుండు అని చెప్పేసి అనుకుంటాం. ఆయన కూడా అనుకుంటా, ప్రాణం తీసుకో, ఎందుకు నాకు బ్రతుకు, ఎందుకంటే ఇక నన్ను చంపడానికి ఈ వీరు రాజు రాని వాళ్ళు వస్తూ ఉన్నారు ఈ యొక్క అని చెప్పేసి ఆ యొక్క అహాబు రాజు యెజబెలు రాని వారు వస్తూ ఉన్నారని చెప్పేసి ఆ భయంతో ప్రాణ భయంతో నా ప్రాణము తీసుకో అని చెప్పేసి ఏలియా ప్రవక్త ప్రార్థన చేస్తాడు. కానీ దేవుడు ఏం చేశాడు, దూతను పంపి ఇదిగో నీకు ఈ భోజనం చేసి ఇక్కడ చాలా దూరము వెళ్ళాల్సి ఉంది అని చెప్పేసి ఆ యొక్క ఏలియా ప్రవక్తతో మాట్లాడి అతన్ని పంపించగా మనం చూస్తున్నాం. తర్వాత మనం చూస్తే మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో మనము చూసినట్లయితే అక్కడ పెద్ద పెనుగాలి వచ్చింది. పెనుగాలి రాగా పర్వతాలు బద్దలయ్యాయి, కానీ దేవుడు ఆ గాలిలో ఏలియాతో మాట్లాడలేదు. తర్వాత పెద్ద భూకంపం వచ్చింది. ఆ భూకంపంలో భూమి బద్దలైంది, కానీ దేవుడు అందులో ప్రత్యక్షము కాలేదు, దేవుడు మాట్లాడలేదు. ఈ మధ్య భూకంపం కూడా ఆంధ్ర తెలంగాణ అక్కడక్కడ కొన్ని ప్రాంతాలలో వచ్చాయి కదా, వచ్చినాయి కదా. పెద్ద భూకంపం కలగగా అందులో దేవుడు ఏమాత్రం కూడా ప్రత్యక్షం కాలేదు. తర్వాత గొప్ప మెరువగా అందులో కూడా దేవుడు ఏమాత్రం కూడా ప్రత్యక్షము కాలేదు. కానీ నిమ్మలమైనటువంటి ఆ ప్రశాంతమైనటువంటి ఆ యొక్క సమయంలో నుండి దేవుడు మాట్లాడినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రశాంతత, నెమ్మది కదా, ఎలాంటి అరుపులు లేనటువంటి ఆ సమయంలో నుండి, ఆ వాతావరణంలో నుండి దేవుడు ఏలియా ప్రవక్తతో మాట్లాడినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఏలియా ప్రవక్తతో ఏమని మాట్లాడినాడు, ఇదిగో నీ తర్వాత మరో సేవకుని నీవు ఎన్నుకోవాలి, కనుక నీవు ఇదిగో వెళ్ళుము, ఎలీషా ప్రవక్త ఉన్నాడు, ఆయన నువ్వు ప్రవక్తగా నువ్వు అభిషేకించు, అతను నీవు ఎన్నుకో అని చెప్పేసి దేవుడు ఎప్పుడైతే ఏలియా ప్రవక్తతో మాట్లాడినాడో మరి ఏలియా ప్రవక్త వెళ్ళి ఎలీషా ప్రవక్తని కనుగొని అప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడు, ఆయన ఉన్నాడు. 12 అరకలతో నాగలు దున్నుతున్నాడు. 11 అరకలు ఇంకా ముందున్నాయి, 12వ అరక ఎలీషా ప్రవక్త దున్నుతున్నాడు. అప్పుడు నన్ను వెంబడించు అనగానే ఎలీషా ప్రవక్త అన్నిటి నాగళ్లను ఎద్దులను వధించి వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళి మనకి చెప్పి వాళ్ళని ముద్దు పెట్టుకొని ఏలియా ప్రవక్తలో ఉన్నటువంటి దుప్పటి తీసి ఎలీషా ప్రవక్తకి కప్పాడు, అభిషేకం చేసినప్పటి నుండి ఎలీషా ప్రవక్త ఏలియాను వెంబడించినట్లుగా ఉపచారం చేసినట్లుగా మనం అక్కడ మొదటి బైబిల్ పాఠంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక సువార్త పాఠాన్ని మనం చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 39 నుండి మనం చూస్తే అక్కడ మరియా తొందరగా లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్నటువంటి ఒక ఊరికి వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందన వచనాలు పలికినది, శుభవందనాలు తెలియదు. ఎందుకంటే దూత ద్వారా సందేశాన్ని ఈ మరియా పొందుకున్నది.
ఇదిగో నీ బంధువగు ఎలిజబెత్ ఉంది కదా, ఆమె గర్భం ధరించి ఇది 6వ మాసం అని విన్నటువంటి వార్త చూడడానికి మరియా పరిగెత్తుకొని వెళ్ళి జకర్యా ఇంటిలోకి వెళ్ళి ఎలిజబెత్కు వందన వచనాలు పలికినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆమె గర్భంలో శిశువు ఆనందముతో గంతులు వేసింది. అప్పుడు ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని ఇట్లా అన్నది, స్త్రీలందరిలో కూడా నీవు ఆశీర్వదింపబడిన దాని, నీ గర్భఫలం కూడా ఆశీర్వదింపబడిన దాకా. చూడండి, ఆమె గర్భం ధరించిందన్న విషయం కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే ఈ ఎలిజబెత్ తెలుసుకొని ఆ యొక్క ప్రేరణతోనే చెప్పినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చట నాకు ఎలాగూ అంటే నేను యోగ్యురాలను కాదు, కానీ నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చింది అని చెప్పేసి ఆ యొక్క నేను ఎలాగో ప్రార్థించనని చెప్పి ఇదిగో నీ శుభవచనం చెవిన పడగానే గర్భం శిశువు ఆనందముతో గంతులు వేశాను. కనుక ప్రభు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించును గాక అని నమ్మిన ఆమె ధన్యురాలు. నేను చూడండి, నువ్వు నమ్మావు కాబట్టి నీవు ధన్యురాలు. మరియా ధన్యురాలు. మొదటగా ఎందుకు అంటే దేవుని యొక్క మాటలు నమ్మింది కనుక ఆమె ధన్యురాలు, మొదటిది. రెండవది మనము చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయము 49లో మనం చూసి అక్కడ అంటూ ఉన్నాడు, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. చూడండి, అన్ని తరముల వారు, ఇది మొదలుకొని అంటే అప్పుడు ఎలిజబెత్ మరియా సంభాషణ ఆ సమయంలో నుండి, మరియా ప్రభుని స్తుతించిన సమయంలో నుండి, ఆ సమయంలో నుండి గర్భం దాల్చిన సమయంలో నుండి అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ అని చెప్పేసి అక్కడ. అవును, మరియా ధన్యురాలు. యేసు ప్రభు తల్లి పరిశుద్ధురాలు, గొప్ప తల్లి. అనేకులు ఆమెను ఆనాడు ధన్యురాలు, ఈనాడు కూడా ధన్యురాలని అంటూనే ఉన్నారు. మూడవది మనం చూస్తే లూకాసు వార్త 11:27లో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ యేసు ప్రభువు అక్కడ బోధ చేయించి ఉండగా అక్కడ ఉన్నటువంటి అనేక మంది స్త్రీలు వచ్చి యేసు ప్రభుతో ఏమంటున్నారు? లూకాసు వార్త 11:27లో మనం చూస్తే యేసయ్య మాటలు చెప్పుచుండగా ఈ జన సమూహం అంతా కూడా వచ్చి ఏమంటున్నారు? నిన్ను మోసిన గర్భమును నీ కొలిచిన స్థానములను ధన్యములైనవని కేక వేసి చెప్పగా. చూడండి, ఏ తల్లి అయ్యా నిన్ను అన్నది? ఏ తల్లి నీకు గర్భం దాల్చావు? ఏ తల్లి పాల్దాయావు నువ్వు? ఆ తల్లి ధన్యురాలు అని పెద్ద కేక వేసి చెప్పింది. చూడండి, ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, అప్పుడు ప్రభు అంటున్నాడు, అయితే అవును అవును నిజమే, నా తల్లి ధన్యురాలే. నా తల్లి తండ్రి దేవుని యొక్క మాటలు విని నమ్మింది కనుక ధన్యురాలైంది. మీరు కూడా నా మాటలు విని కదా, నా మాటలు విని వాటిని పాటించిన ఎడల గై కొని ఎడల మీరు కూడా ధన్యులవుతారు అంటున్నాడు కదా. మరి ఎందుకు ధన్యురాలైంది? దేవుని మాటలు నమ్మింది. ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని దేవుని మాటలు నమ్మింది కనుక ధన్యురాలైంది. ఈరోజు మనము యేసయ్య మాటలు నమ్మితే మనం ఏమవుతాం? ధన్యులమవుతాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనకు దయచేయనుగాక.